మీ ద్వారా విన్నవించుకుంటున్నానండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకో ప్రశ్న. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంపీపీలతోటి సమావేశమయ్యారు. మీ పార్టీ అన్నీ మంచి రోజులే, జరిగిందంతా మంచికే, జరగబోయేది మంచే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఒక సువర్ణ పరిపాలనని ఆయన తీసుకొస్తారు, పైనుంచి దేవుడే ఆశీస్సులు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దాంతో ఇంకో మాట అన్నారు, ప్రజల మ్యాండేట్, తిరుగులేని మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని. మీరు ఇంకా ఆ భ్రమల్లోంచి, ఆ హెలూసినేషన్ అంటారు దాన్ని, ఇంకా బయటికి రాలేదా సార్? ఇంకా స్టిల్ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి, ఈ భ్రమల్లోంచి బయటికి రాలేదా? ఇప్పటికీ కూడా మీరు ఆ 7 కంచెలు 7 అంచెలు దాటి ప్రజలతో నేరుగా మాట్లాడటం అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత డెమోక్రటైజ్ అయినట్టున్నారు మీ నాయకులు. ప్రెస్ మీట్లు పెట్టి అట్లీస్ట్ 1-2 ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ముందర వాస్తవంలోకి రాకుండా అధికారంలోకి వచ్చేస్తామంటే ఎట్లాగండి? అధికారం ఒక్కటేనా మీరు? లాట్ మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, వాటి మీద పోరాటం చేయొచ్చు కదా వెంకటేశ్వర రెడ్డి గారు? ఒక్క సీటు కూడా లేకుండా బీజేపీకి 8 సీట్లు రావడం ఆశ్చర్యం కలిగించాలా మీకు? ఒక్క సీటు కూడా లేకుండా జనసేన 21 సీట్లు వచ్చి డిప్యూటీ సీఎం అయింది, మీకు ఆశ్చర్యం కలిగించట్లా? 23 సీట్లుండి వాళ్ళు అధికారంలోకి వచ్చి 124 సీట్లు కలిగింది, మీకు ఆశ్చర్యం కలిగించలా? మీరు కూడా 151 తెచ్చుకున్నారుగా, అప్పుడు కూడా ఆశ్చర్యం వేసింది నాకు. 11 మంది ఎంపీలుండి 11 మంది ఎమ్మెల్యేలుండి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే మాత్రం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము మళ్ళీ అధికారంలోకి రావాలి వస్తామని మేము ఎందుకు నమ్మకంగా చెప్తున్నామంటే, ఈ 6 నెలల కాలంలో కనీసం గ్రామ సభలు కూడా పోలీస్ పహారాలు జరుపుకొని పూర్తిగా రాష్ట్రం మొత్తం గ్రామ సభలు కూడా జరపలేకపోయింది. ప్రజల్లోకి పోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం. ఏ నాయకులు ఇచ్చిన హామీ నెరవేర్చలేని పరిస్థితి, ఏ పని చెప్పిన మాట చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం 13,200 గ్రామ పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు జరిపి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇచ్చిందండి. ఎక్కడున్నారు? గ్రామ సభలు జరుపుకోలేని పరిస్థితి. 13,200 పంచాయతీలు ఒకే రోజు చేసి గిన్నిస్ బుక్ రికార్డు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేరింది. తెలుసుకోండి మీరు. ఆయన కంప్లీట్ చేయండి, మీ దగ్గరకు వస్తా. శివపార్వతి గారు, టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఆఖరి నుంచి నిరంతరం ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు కార్యకర్తల సమావేశంతో పాటు ప్రజల సమస్యలు కూడా తెలుసుకునే ప్రోగ్రాం అనౌన్స్ చేశారు. ప్రజలు ఎలా ఉంటారో, వాళ్ళ సమస్యలు ఎలా వెల్లువెత్తుతాయో మీరే చూడబోతున్నారు. సరే, మీరు ఎలాగూ ప్రస్తావన చేశారు కాబట్టి ఒక అంశం. మన ఈ మధ్య కృష్ణా జిల్లాను విజయవాడలో ఏదో పెడితే కార్యకర్తల సమావేశం అని ఒకళ్ళిద్దరు ఐడెంటిఫై చేయగల ఫేసులు మన దేవినేని అవినాష్ గారును ఇంకొక ఆయన ఎవరు కనిపించి, మిగిలిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు. వీళ్ళందరూ ఎవరైనా అడిగారు తెలుసా? వాళ్ళందరూ వాలంటీర్లు. ముందర కార్యకర్తలను కాపాడుకోండి సార్, తర్వాత పార్టీ సంగతి చూసుకోవచ్చు. ముఖ్యంగా మీరు అనుకున్నట్టు మాకేం చేయాలో, మేము కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో, మా పార్టీ ఎలా నువ్వెత్తున ఎగసపోతుందో అది మీకు త్వరలోనే తెలుస్తుంది. సో జనాలతో నేరుగా ఇంటరాక్షన్ ఎప్పుడు ఉంటుందండి? అంటే ఇప్పుడు 3 ఫేజులు. ముందర మీ నాయకులతో మాట్లాడాలి, మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో మాట్లాడాలి. 2వ ఫేజ్లో మీ కార్యకర్తలు ఎవరో గూగుల్లో ఎత్తుక్కోవాలి ఎక్కడున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయారు, వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి ఏదో రక్షణ ఇవ్వాలి. 3వ ఫేజ్లో జనంతో మాట్లాడాలి. ఇవన్నీ జరుగుతాయంటారా? మీకు నమ్మకం ఉందా? 11 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారు అడగండి సార్ మీరు. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి నేరుగా ప్రజలను కలవబోతున్నారు. నాట్ పొలిటీషియన్స్, నాట్ లీడర్, నాట్ కార్యకర్తలు, వీళ్ళందరినీ ఎవరిని కాదు, నేరుగా ప్రజలను కలవబోతున్నారు. మీరు చూస్తారు. రైట్. శివపార్వతి గారు ఒకసారి. శివపార్వతి గారు, ఆయన జనవరి నుంచి నేరుగా ప్రజలను కలవని, ఇంకేమైనా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలేని ఆయన వెళ్ళి నేరుగా ప్రజల్ని కలిసినా మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి? రుద్దడం ముద్దులు పెట్టడం తప్ప, మళ్ళీ జనాలు ఎర్రిగొర్రెలు చేద్దామని ఎన్నిసార్లు వెళ్ళినా అంత మోసపోయే పరిస్థితిలో ప్రజలు లేరు. మోసపోయే పరిస్థితులు ఆయన నేరుగా కలవని, లేకపోతే కాస్త స్లోగా కలవని, ఎలా కలిసి జగదీష్ గారు మీ దగ్గరకు వస్తాను.
her ఏం speak. చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఆయన మీద విశ్వసనీయత ప్రజలకు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన విధ్వంసం చూసిన ప్రజలు మళ్ళీ ఆయన్ని నమ్మి బాబు నాయన నీకే ఓటేస్తావు, నువ్వే కావాలనే పరిస్థితి అయితే ప్రజలు అంత పెద్ద సాహసం ప్రజలు చేయరని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేయరని నిరూపించారు ఆల్రెడీ. మళ్ళీ కూడా చెయ్యరు. ఎందుకంటే ఆయన ఏదో మార్క్ పాలన ఏదో కనీసం ఒకటన్నా ఏదన్నా చేసి చూపిస్తే ఇదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటానికి 14 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి వెళ్ళాడు. ప్రజలకు బాగా తెలుస్తుంది రోజు ఎంతెంత. అలా కాదు, 14 లక్షల కోట్లు అప్పు రైట్, చేసి పెట్టాడు. ఒక నిమిషం, 10 లక్షల చిన్న కోట్లు కరెక్షన్, ఎవరైనా ఇచ్చారు? చిన్న కరెక్షన్ అండి 10 లక్షల కోట్లు శివపార్వతి గారు, ఎవరైనా ఇచ్చారు? శివపార్వతి గారు, చిన్న కరెక్షన్. 14 లక్షల కోట్లు చేశారు, మీ అభియోగం నేను ఒప్పుకుంటా. మీకు ఇండిపెండెంట్ పార్టీ మీరు అభియోగం చేసి, కానీ అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చెప్పింది? 6 లక్షల కోట్లు. 9 లక్షల సార్ నేను చెప్పేది వినండి సార్. ప్రభుత్వం చెప్పింది, మీరు పరిగణలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మర్చిపోతే ఎట్లా? 9,70,000 కోట్లు లెక్క చెప్పింది. ఇంకా లెక్క తేలనేవి చాలా ఉన్నాయి, అవి కూడా ఎందుకు తేలా? 5 నెలల్లో తేల్చలేకపోయారా మీరు? బ్రహ్మాండమైన మెకానిజం, 40 ఏళ్ల అనుభవం మీ వెనకాల ఉంది, తిరుగులేని నాయకులు ఉన్నారు మీ దగ్గర అటు అన్ని పార్టీల్లో. రూల్స్ ని వీళ్ళు ఎక్కడెక్కడ అప్పు ఉందో కూడా వాళ్ళు మాకు అప్పు ఉన్నారు మీరు అని వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి చెప్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఏ జీవో మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారండి? మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో మీరు మీ ఆఫీసర్ల మీద కంట్రోల్ తప్పిపోయిందా మీకు? మా ఆఫీసర్లు పనిచేస్తారు, జల్లెడ పట్టాలి. ఆర్థిక శాఖలో ఉన్నోళ్ళు జల్లెడ పట్టాలి. మెరికల్ లాంటి ఆఫీసర్స్ ఫైల్స్ తగలబెట్టేసి రహస్య జీవోలు ఫైల్స్. మీకు ఇంకో విషయం తెలుసా? మీకు ఇంకో విషయం తెలుసా శివపార్వతి గారు? మీకు ఇంకో విషయం తెలుసా? ఆర్టీజీఎస్ అనే ఒక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆయన 2014-19 మధ్య. ఏ ఫైల్ మీరు ప్రపంచంలో అంటే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎక్కడ తగలబెట్టిన ఫిజికల్ ఫైల్స్ అన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి. మీరు ఇజ్రాయెల్ టెక్నాలజీని తెచ్చుకున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో. ఆ టెక్నాలజీ పూర్తిగా సహకరిస్తుంది. సో అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి ఆఫీసర్స్ మీకు మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కొంచెం గట్టిగా ఉంటే మొత్తం తేలుతాయండి. మీరు ప్రభుత్వం గట్టిగా ఉంటే మొత్తం వస్తాయి బయటికి. చంద్రబాబు గారు తెచ్చిన టెక్నాలజీని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా? చేయలేదు కదా. ఆయన వాడుకున్నాడు కాబట్టి ఈయన చేయగలిగాడనే కదా ఇప్పుడు మీరు చెప్తున్నది. ఆ టెక్నాలజీ వాడేసుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఉంటే ఏ ఫైల్ తగలబెట్టినా మాకు తెలిసేది, కానీ ఆయన కంటిన్యూ చేయలేదు కదా దాన్ని. ఏమండి దీంట్లో ఇట్స్ ప్యూర్లీ టెక్నికల్. యు ఆర్ ఆల్సో ఏ టెక్నోక్రాట్. మీకు తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లా. ప్రతి ఫైల్ యొక్క షాడో ఫైలు సేవ్ అయి ఉంది ఆర్టీజీఎస్ లో. నేను కొత్తగా చెప్పక్కర్లేదండి, నేను కొత్తగా చెప్పక్కర్లా శివపార్వతి గారు. ప్రతి ఫైల్కి షాడో ఫైల్ ఆర్టీజీఎస్లో సేవ్ అయి ఉంది. సో బయటికి తీయండి. వాడొచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఈడొచ్చి కంప్లైంట్ ఎందుకు? మీరే బయట తీయండి. షాడో ఫైల్స్ అవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫైల్ ని అందుబాటులో పెట్టలేదు. సరే ఆర్టీజీఎస్ రిస్టోర్ చేశారు కదా, మీకే తెలుస్తుంది రిజల్ట్. రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది. అది మేము చెప్పింది కాదు, ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు విచారణలో తెలియజేసిన విషయం. అది మేము చెప్పిన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసిన ఏ అయితే వర్గం ఉందో వాళ్ళని విచారిస్తే నాకు చెప్పిన విషయం అది. రైట్, ఒకసారి విజయ్ కిరణ్ గారు తెలిసే టైం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి. విజయ్ కిరణ్ గారు సో ఈ అప్పులు కావచ్చు, నేరాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, ప్రతిదీ రికార్డే. ఈ రోజుకి నేను మళ్ళీ చెప్తాను, 2014-19 మధ్య విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలు భద్రంగా ఉన్నాయి. అవి ఎక్కడికి పోలా, అవన్నీ సేవ్ అయి ఉన్నాయి. మీరు ఆర్టీజీఎస్ని ఈ మధ్య యాక్టివేట్ చేసామన్నారు. సీఎం గారు తన ఛాంబర్లో కూర్చొని రాష్ట్రంలో ఏం జరుగుతుందో మూలన ఆయన తెలుసుకుంటారు. అందులో మనందరూ ఆలోచించే దానికన్నా చాలా భిన్నంగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఆయన ఏం ఊరుకోరు, ఆయన ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు. నేను ఇది లెక్కలతో రండి, ఆఫీసర్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఒకప్పుడు ఆయన ఆఫీసర్స్ మీద అలాంటి పట్టుండేది, కంట్రోల్లో పెట్టుకోండి. మహా అయితే జైలుకి పోతాం అంతే కదా, ఒక రెండేళ్ళు ఆగి బయటకు వచ్చేస్తాం అనే ధోరణిలో కొందరు బ్యూరోక్రాట్లు ఉన్నట్టు సమాచారం. వాళ్ళందరినీ లైన్లో పెట్టండి. కర్రపెత్తనం చేయకపోతే ఎట్లా? అట్లా చూసి చూడనట్టు పోతే ఎట్లా? సార్ కొంతమంది శ్రీలక్ష్మి చేసే ఉద్దేశం ఉంటే కదా. ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారిని మాట్లాడియండి. కొంతమంది శ్రీలక్ష్మి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తారు. మీరు చెప్పినట్టు మీరు యాక్చువల్ గా గత ప్రభుత్వంలో జీవోల్ని కూడా
దాచిపెట్టినటువంటి ప్రభుత్వం. 2014-19 మధ్య కూడా ఒక నిమిషం విజయ్ కిరణ్, ఐ హ్యావ్ యాంపుల్ ఎవిడెన్స్ విత్ మీ. 2014-19 మధ్య కూడా మనం కూడా దాచాం. సో మనం ఏం చేసామో జగన్మోహన్ రెడ్డి దాన్ని కొంచెం పెంచి చేశాడు అంతే. సార్ ఒకటి, ఇప్పుడు కొన్ని కాన్ఫిడెన్స్ గా చేయాల్సినటువంటి కాకుండా అన్ని జీవోల్ని దాచిపెట్టే పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో లేదు, గ్యారంటీగా చెప్పగలుగుతాను. అయితే కొన్ని దాచారని చెప్పారు, కొన్ని దాచారని అంగీకరిస్తున్నారు. సార్ పరిపాలనా పరమైనటువంటి కొన్ని విషయాలుగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తాడు. ఏమండి, మీ ప్రభుత్వ హయాంలో కూడా డార్క్ జీవోలు ఉన్నాయి, డార్క్ లో పెట్టిన జీవోలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఆర్టీజీఎస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఎందుకు చెప్పడం, మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆర్టీజీఎస్ సీఎం గారి ఛాంబర్ ఎదురుగుండానే ఉంటది. ఆర్టీజీఎస్కి వెళ్ళి మీరే అడగండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, నాకు అనుమతి ఉండదు, మీరు వెళ్ళి అడగచ్చు. గత ప్రభుత్వ హయాంలో 1, 2 స్కాములు జరుగుంటే వాటిపైన వెంటనే చర్యలు జరిగినవన్నీ 190% స్కాములే కాబట్టి ప్రతిదీ బయటికి తీయాల్సి టైం పడతా ఉంది అంతే తప్ప ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ కానీ అధికారులు అలసత్వం కానీ లేదు. చేసినటువంటి ప్రతి స్కామ్ ని బయటికి తీయడానికి కొంత టైం పడుతుంది. అదే తొందరపడమాకండి. వైసీపీ వాళ్ళు కూడా ఏదో ఇంకా తీయలేదు అంటే నేను అనుకుంటే ఇంకా తీయలేదు, తొందరగా జైలుకి వెళ్తాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. మేము సాక్ష్యాధారాలతో సహా చేసిన ప్రతి క్రైమ్ ని వెలికి తీసి మీ అందరికీ కూడా ఎక్కడికి పంపించాలి అక్కడ పంపించే రోజు దగ్గరగా ఉంటే ఏం తొందరపడమాకండి. ముందుంది ముసళ్ళ పండుగ, అది గుర్తుపెట్టుకోండి. రైట్, జగదీష్ గారు మాట్లాడతారండి. వెంకటేశ్వర రెడ్డి గారు, జగదీష్ గారు జీవోలు దాచడం అనేది ప్రతి ప్రభుత్వానికి ఉండే ఒక చెడ్డ అలవాటు. అన్ని ప్రభుత్వాలు చేశాయి. వీళ్ళు అందులో శుద్ధపోసలు, పులుగడిగిన ముత్యాలు అని ఒకళ్ళకేం కిరీటాలు పెట్టక్కర్లా. అందరూ ఆ విధానాలు, మీరు నిష్పాక్షికంగా అనలిస్ట్గా మీరు మాడుతున్నారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో నేను మీతో ప్రస్తావన చేస్తున్నా. అందరూ చేసినవే, అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది జీవోలు దాచడం అనేది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తాటి చెట్టు కింద నుంచొని మంచినీళ్ళు తాగినా ఆయన కళ్ళు తాగినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ దాని కింద నుంచుంటాడు, తాటి చెట్టు కింద నుంచుంటాడు కాబట్టి. సో ఆయన చేసినవి ఎక్స్పోజ్ అవుతాయి. 2014-19 మధ్య కూడా ఒక మాట మనం తీయాలి. సార్ వాసుదేవన్ గారు, మీరు చెప్పిన వాటితో నేను అన్నిటితో ఏకీపించలేను, కానీ ఒక్క మాట మాత్రం నిజం. మీరు ఒక మాట అన్నారు, తాటి చెట్టు కింద నిల్చొని ఆయన తాగుతాడు. అయితే ఆయన కళ్ళే తాగాడు, ఆయన నీళ్ళు తాగలేదు, కంటిన్యూగా కళ్ళే తాగాడు తాటి చెట్టు కింద. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మీరు ఇందాక డార్క్ జీవోల గురించి మాట్లాడారండి. మీకు కూడా ఈ విషయం తెలుసు, ఇక్కడున్న పెద్దలకి చాలా మందికి కూడా తెలుసుంటారు. డార్క్ జీవోలు దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే లోక కళ్యాణం కోసం ఒక్కొక్కసారి దాచిపెట్టాల్సి వస్తుంది. లోక కళ్యాణం కోసం వాటిని అడ్డుకునే ప్రతిపక్షం అడ్డుకుని దాన్ని రచ్చలు చేసి ఆ పని కానికుండా అడ్డుకుంటుందని చెప్పి ఎప్పుడో ఒకసారి అది కూడా ఆ తర్వాత ఆ జీవో వెలుగులోకి వచ్చినప్పుడు ఈ జీవో చేయాల్సిన జీవో దీన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి అన్నప్పుడు దాన్ని ఆసరా తీసుకొని, అదేదో పల్లెటూరులో సామెత ఉంటుందండి, నువ్వు పలానా అంటే నువ్వు పలానా అని, దాన్ని చెప్పలేను ఇక్కడ. ఆ విధంగా ఆ ఒక్క శాంపుల్ తీసుకుని మొత్తం చీకటి జీవోలే. అంటే ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించండి, ఇక్కడ ఆ జీవోలు ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడతాయి. ఏ చీకటి జీవో అయినా చూసుకోండి, గత ప్రభుత్వాలు చేసిన వాటిల్లో మాక్సిమం ప్రజా సంక్షేమం గురించి ఉంటాయి. ఇవి అలా కాదు, వీళ్ళ ఆశ్రిత పక్షపాతం. ఇప్పుడు ఇందాక మనం ఇంతసేపు చర్చించుకున్నట్టుగా అరవింద వారికి పోర్ట్లు అప్పచెప్పడం, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా. మైనింగ్ లో ఎంత దారుణం జరిగిందండి, లిక్కర్లో ఎంత దారుణం జరిగిందండి. ఎక్కడైనా సరే ఒక్కటంటే ఒక్కటి. అవును, 6 నెలల టైం సరిపోలేదండి, ఈ ప్రభుత్వానికి 6 నెలల టైం సరిపోలేదు. వాస్తవం, దిబ్బ మీద కోడిలాగా చెయ్యని తప్పు లేదు, చరచని వస్తువు లేదు. ఏ డిపార్ట్మెంట్ వదిలేశారండి? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆర్థిక మూలాల పైన అత్యంత రాక్షసమైన దాడి ఈ రాష్ట్రంలో జరిగింది. అసలు ఇయర్లీ నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసమే నేను నానా తిప్పలు పడుతుంటాను. నాకు వచ్చేస్తే కూడా నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఒక్కోసారి నేను పెట్టిన ఖర్చులు వాటిని బేరీజ్ వేసుకోవడం. నేను ఈ ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు, గత ప్రభుత్వంలో జరిగిన దాడిని గుర్తించమంటున్నాను. ఈ జీవోల విషయంలో కూడా అదే జరిగింది. ఖచ్చితంగా డార్క్ జీవోలు ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన కోసం కొన్ని చేయాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ తమిళనాడు, నాట్ ఓన్లీ రిమైనింగ్ స్టేట్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నో చేస్తుంటుంది. అంతేగాని తప్పు పొరపాటు కాదు, అది అవసరం నిమిత్తం చేస్తున్నారు. ఒకవేళ ఒకటైతే పొరపాటు మొత్తం చేస్తే పొరపాటు ఎలా అవుతుందండి? ఇప్పటి వరకు కూడా ఎన్నిటిని డిస్ట్రాయ్ చేస్తారు వీళ్ళు. టెక్నికల్ గా మీరు అన్నట్టు షాడో ఫైల్ ఉండాలి. అసలు లేవంటే ఎవరిని అడగాలి? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ స్థాయిలో గత ప్రభుత్వానికి తొత్తులై
ఈ స్థాయిలో దేశ చరిత్రలో ఈ స్థాయిలో మెమోలు తీసుకుంటున్న ఇది కోర్టుకు తిరుగుతున్న వ్యవహారం కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ సాంప్రదాయం ఐఏఎస్ ఐపీఎస్ అంటే కూడా ఒక గౌరవం లేకుండా పోయిందండి. దీన్నైనా ఒప్పుకోవాలండి మీరు. వాసుదేవన్ గారు మీకే చెప్తున్నాను, రిమైనింగ్ వాళ్ళు పక్కన ఉంటే కూడా ఐఏఎస్లు ఐపీఎస్లకి దేశ చరిత్రలో తప్పుడు పూర్తిగా అవినీతి పరులు ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఉన్నత స్థాయిలో ఉన్నారా అన్నట్టుగా ఈ ఐఏఎస్ల పరంపర వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి స్టార్ట్ అయ్యింది. అదే అంటారు, ఒక ఆర్థిక నేరస్తులతో చేయగలిపినాం అనుకో, ఏదో ఒక రోజు మనం నేరస్తులతో చేయగలిపినా, ఆర్థిక నేరస్తులతో చేయగలిపినా ఏదో ఒక రోజు మనం జైలుకి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. అది 100కి 100 ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, ఈ రాష్ట్రంలో మళ్ళీ కొనసాగింపు జరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకోవడానికి టైం కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. నేను ఇందాక అన్నట్టుగా ఈ కూటమిలో కూడా కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులు ఇప్పుడు జరిగే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వాలిడ్ పాయింట్ జగదీష్ గారు. బిఫోర్ కంక్లూడింగ్, నేను అంటే మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేదేం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు వేరే రాష్ట్రంలో చాలా కీలకమైన బాధ్యతలు పోషిస్తున్న ఒక మాజీ ఐఏఎస్ అధికారి రంగారెడ్డి జిల్లా పరిధిలో చేసిన భూదందా మీద కూడా విచారణ జరిపించండి. జరిపిస్తే మీరు మీ నిబద్ధత ఏంటనేది, కూటమి ప్రభుత్వం నిబద్ధత ఏంటనేది జనం చూస్తారు, హర్షిస్తారు. అలాగే విజయ్ కిరణ్ గారికి కూడా ఒక సూచన, ద్వారంపూడి గారి మాఫియాలో మనం కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి తిరుగుతున్నాం. కొందరు అలాంటి ఆ గులకరాళ్ళని ఏరి